ఆర్టీటీకి సంబంధించి ఏదో పాదయాత్ర అన్నారు. అయ్యా నాయన రంగయ్య, నువ్వు చదువుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఇది 2021లోనే నువ్వు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడే ఈ ఆర్టీటీ సంస్థ కానీ FCRI నోటీస్ సర్వ్ అయింది. నీకు గుర్తుందో లేదు? ఫస్ట్ ఆ పేపర్లో ఆర్టీటీ వాళ్ళతో తెచ్చుకొని నువ్వు చదివి తర్వాత నువ్వు మళ్ళీ పాదయాత్ర అన్న చేయి, మళ్ళీ మోగాలయాత్ర అన్న చేయి, నడకయాత్ర అన్న చేయి, నీకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ రోజు 2021 నుంచి ఈరోజు 2024 వరకు నువ్వు ఎంపీగా కొనసాగావు. ఇన్ని రోజుల నుండి కూడా నువ్వు దాన్ని కూడా పట్టించుకోలేకపోకుండా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులోనే మేము మన అమిత్ షా గారు కూడా లెటర్ రాయడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కలిసి విషయం చెప్తే అదే ఆర్టీటీ వాళ్ళకు కూడా తెలియజేశారు. మీరు కొత్తగా అప్లై చేసుకోండి, మీకు మేము ఇస్తామన్నారు. మన లోకేష్ బాబు గారు అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని మన మన్సూర్ ఫెరార్ గారు కూడా తెలియజేశారు. ఆయన కూడా చాలా ఆనందం చెప్పారు. ఆయన వద్దు బాబు పాదయాత్ర చేయొద్దండి, మాది రాజకీయం చేయొద్దండి అంటే, మేము ఆర్టీటీ కోసం చేస్తున్నామంటే ఆర్టీటీ కోసం నువ్వు అనంతపురంలోనో లేదా కళ్యాణదుర్గంలో చేస్తే రాదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ఆడ అమిత్ షా ఇంట్లోనో లేదా నీకు సంబంధించిన పార్టీ ఆఫీస్ ఉంటుంది. మొన్న ఏదో చెప్పావు జెడ్పీకి సంబంధించి మా పార్లమెంట్లో కూడా ఫోటోలు పెడతావు. అయ్యా నాయన, నువ్వు చదువుకున్నావు, పార్లమెంట్ మెంబర్గా నువ్వు కూడా ఒకేసారి చేశావు. ఒక ఉద్యోగస్తుడిగా వచ్చి పార్లమెంట్ హౌస్లో నీకు ఇచ్చిన ఆఫీస్లో మీ నాయకుడు ఫోటో పెట్టుకోవచ్చు. మీ నాయకుడు వల్ల కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకుంటే దానికి కూడా ఏ రకమైన అభ్యంతరాలు ఉండవు. కాబట్టి అది వేరు, ఇక్కడ జెడ్పీ ఆఫీస్ అనేది వేరు. ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వం కార్యాలయంలో అక్కడ ఉండాల్సింది ముఖ్యమంత్రి గారి ఫోటో, అలాగే ప్రధానమంత్రి గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాత్రమే ఉండాలి అక్కడ. అలా కాకుండా నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు పెట్టుకోవడానికి ఇక్కడ లేదు. అది ఏదైనా ఉంటే నీ ఇంట్లో పెట్టుకొని నీకు కావాల్సినట్లు ఏదైనా చేసుకోవచ్చు తప్ప ఇలాంటి చౌకబారు వ్యాపారాలు రకరకాలుగా అనుభవం లేదు. సీనియర్లు జూనియర్లు అంటున్నావు. నీకేం అనుభవం కావాలి? ఏ రకంగా అనుభవం కావాలి? ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన మేము ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఏదో నీతో ఈ చిల్లర రాజకీయాల కోసం మేము పాటుపడలేదు. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి. వైసీపీ నాయకులు ఇంతవరకు కూడా మేము సమన్వయంతో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నిరసన తెలియజేయచ్చనే అభిప్రాయంతోనే ఉన్నాం. అలాంటి నిరసన తెలియజేసుకోండి. కానీ మీరు దాన్ని దాటి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా కూడా మీ అందరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజలను గౌరవిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా నీతి నిజాయితీగా చేసినప్పుడు మీరు నీతి ఒకవైపు పెట్టుంటే మరి ఎటైతే మీరు అన్యాయం అంటే మీరు అన్యాయం చేసి మమ్మల్ని అన్యాయం అంటున్నారు. మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి. నువ్వు ఆర్టీటీ పాదయాత్రకి మొదలు పెడితే ప్రజలే నీ పైన చీకొట్టి నిన్ను తరిమే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని తెలియజేస్తున్నాను.